ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ప్రజాధనంతో ఋషికొండపై జగన్ కోసం రాజప్రాసాదం. వందల కోట్లతో విలాసవంతమైన భవనాలు, అలంకరణ సామాగ్రి చూసి నివ్వెరపోయిన నేతలు. 2.5 ఏళ్లలో అమరావతి తొలిదశ నిర్మాణం. మంత్రి నారాయణ స్పష్టీకరణ. అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. రేపు పోలవరం పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు. ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించనున్న సీఎం. పెండింగ్ పనులపై దిశానిర్దేశం చేసే అవకాశం. కృష్ణా జలాల్లో సమాన వాటా కోసం యత్నిస్తామన్న మంత్రి ఉత్తమ్. ట్రైబ్యునల్లు, సుప్రీంకోర్టులో కేసులపై సమీక్ష. తదుపరి చర్యలపై సమాలోచన. పెద్దపల్లి అత్యాచార ఘటనపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు. మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క వెల్లడి. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ. విద్యుత్తు కొనుగోళ్లలో ఎక్కడా నష్టం జరగలేదన్న భారాస. కమిషన్ తీరు సరిగ్గా లేదని ఆరోపణ. న్యాయ వ్యవస్థనే కించపరుస్తున్నారన్న కాంగ్రెస్. ఎన్నికల్లో ఈవీఎంలు తొలగించాలన్న ఎలాన్ మస్క్. టెస్లా అధినేతతో ఏకీభవించిన కాంగ్రెస్ పార్టీ. హ్యాకింగ్ ఆరోపణలను తోసిపుచ్చిన భాజపా. విలాసవంతమైన భవనాలు, కళ్లు చెదిరిపోయే ఇంటీరియర్, అత్యంత ఖరీదైన ఫర్నిచర్, అత్యాధునిక విద్యుత్ దీపాలు. ఇది ఋషికొండపై జగన్ కట్టిన రాజప్రాసాదం. ఇన్నాళ్లు వైకాపా పాలనలో రహస్యంగా ఉండిపోయిన ఋషికొండ రహస్యం నేడు బహిర్గతమైంది. 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఋషికొండపై నిర్మించిన విలాస భవనాలను చూసి నాయకులే నివ్వెరపోయారు. టూరిజం భవనాలను కూల్చి నిర్మించిన ఈ రాజభవనాలు వైకాపా చేసిన ప్రజాధనం దుర్వినియోగానికి ప్రత్యక్ష నిదర్శనమని తెలుగుదేశం, జనసేన ఆరోపించాయి. ఋషికొండ రాజమహల్ రహస్యం బహిర్గతమైంది. 3.5 ఏళ్లుగా సామాన్య ప్రజలు, రాజకీయ నేతల కన్ను కూడా పడకుండా దాదాపు 450 నుంచి 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఋషికొండ భవనాలను నేడు తెలుగుదేశం, జనసేన నేతలు సందర్శించారు. పర్యావరణ అనుమతుల నిబంధనలు తుంగలో తొక్కి పర్యాటక శాఖ పేరుతో 9.8 ఎకరాల విస్తీర్ణంలో 7 బ్లాకులుగా ఋషికొండపై భవనాలను నిర్మించారు. ఈ ఋషికొండ నిర్మాణాలపై అడుగుపెట్టగానే మొదటి ప్రవేశ మార్గం వద్ద వేంగి 1, వేంగి 2 బ్లాకులు దర్శనమిస్తాయి. అత్యంత విలాసవంతంగా వీటిని నిర్మించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గ్రానైట్ ను వినియోగించారు. విద్యుత్ సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్నే ఏర్పాటు చేశారు. వేంగి 1, వేంగి 2 భవనాలను ఆనుకుని కళింగ బ్లాక్ కట్టారు. ఇందులోనే సీఎం క్యాంపుగా భావించే ఆఫీస్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, 500 మంది కూర్చునే సమావేశ మందిరం, 52 మంది కూర్చునే కంట్రోల్ రూమ్ ఉన్నాయి. అత్యంత ఖరీదైన సామాగ్రిని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లన్నీ పర్యాటక శాఖ భవనాల్లా కాకుండా అత్యంత విలాసవంతమైన నివాసం కోసమే అనిపించేలా ఉన్నాయి. కళింగ బ్లాక్ లోనే బాత్ టబ్లు, విలాసవంతమైన మంచాలు, 360 డిగ్రీల లైట్లు, విభిన్నమైన ఫ్యాన్లు, ఖరీదైన కర్టెన్లు ఉన్నాయి. ఋషికొండ భవనాల్లో ఒక్కో బాత్రూమ్ కే ₹1 కోటి పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. బాత్రూమ్ లో స్పాతో పాటు సెంట్రలైజ్డ్ ఏసీ కూడా ఉండడం తెలుగుదేశం నేతలను ఆశ్చర్యపరిచింది. కళింగ బ్లాక్ తర్వాత గజపతి చిన్న బ్లాక్, చివరిలో విజయనగర 1, 2, 3 నివాస సముదాయాలున్నాయి. విజయనగర బ్లాక్ లోని 3 విలాసవంతమైన భవనాలు ఋషికొండ బీచ్ కు అభిముఖంగా ఉన్నాయి. విజయనగర బ్లాక్ ముందు పెద్ద ఉద్యానవనం నిర్మించారు. ఈ భవనాల్లో మొత్తం నిర్మాణాల్లో పూర్తిగా వియత్నాం గ్రానైట్, మార్బుల్, ఇటాలియన్ గ్రానైట్ వినియోగించారు. ఫర్నిచర్ మొత్తాన్ని వియత్నాం నుంచి తెచ్చారు. మొత్తం భవనాలకు 4 జనరేటర్లు, ఒక సోలార్ పవర్ అసిస్టెంట్ బ్లాక్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఋషికొండలో విలాసవంతమైన భవనాల నిర్మాణానికి దాదాపు 450 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టారు. కొండ తొలిచే పనులకు 90 కోట్లు, ల్యాండ్స్కేపింగ్ కు 61 కోట్లు ఖర్చు చేశారు. ఈ భవనాలను పర్యాటక అవసరాలకు తగ్గట్టు నిర్మించలేదని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి ఒక్కొక్క హాల్ కానీ, లేకపోతే కింద మార్బుల్స్ కానీ, లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ, ఫర్నిచర్ కానీ,
దీన్ని ఈ విధంగా చేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. ఎంక్వైరీ అని కాదు, రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంటుంది వైజాగ్, వచ్చినప్పుడు ఆయనతో చూపించిన తర్వాత నాట్ ఓన్లీ ఈ బిల్డింగ్ గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు, అక్రమాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అన్నీ కూడా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పాత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎలాంటి గ్లోరీ ఈ ప్రాంతానికి ఉందో మళ్ళీ ఆ పూర్వవైభవం మళ్ళీ ఖచ్చితంగా అన్నీ తెస్తాం. ఇంత విలాసవంతమైన భవనాలను ఇప్పుడు ఎలా వినియోగించాలి అనేది ప్రశ్నార్థకంగా మారింది. కూటమి ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పరిశీలించారు. ఐటీడీఏ పీఓ సూర్యతేజ, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, ఇతర శాఖల అధికారులు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని కింది స్థాయి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టు వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు సోమవారాన్ని పోలవరంగా నిర్దేశించుకొని ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేవారు. ఆ కృషి ఫలితంగానే పోలవరంలో కుడి కాలువ పనులు పూర్తయ్యాయి. ప్రధాన డ్యాంలో 70% వరకు పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు ఎదురైన సవాళ్లను అధిగమించి పనులు త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు సంకల్పించారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 15 రోజుల అధ్యయనం తర్వాత నిర్మాణానికి కాలపరిమితి నిర్ణయిస్తామని వెల్లడించారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం చేస్తామని తేల్చి చెప్పారు. సచివాలయంలో పూజా కార్యక్రమాల అనంతరం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టారు. మంత్రి నారాయణను రాజధాని రైతులు సన్మానించారు. ఈ సందర్భంగా నారాయణ కేక్ కోసి అందరికీ పంచారు. 3 దశల్లో రాజధాని నిర్మాణం జరుగుతుందని, తొలి దశ పనులకు 48,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. రాజధాని రైతులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్న నారాయణ రోడ్ల ధ్వంసం సహా దొంగతనాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. తర్వాత అన్నా క్యాంటీన్లపై అధికారులతో సమీక్షించిన నారాయణ వీలైనంత త్వరగా అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా తిరిగి భోజన సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ఆ సంస్థ అంగీకరించిందన్నారు. గతంలో మాదిరే 5 రూపాయలకే టిఫిన్, భోజనం చేసే సదుపాయం కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు గతంలో ఈ శాఖ నిర్వహించావు, నీకు అనుభవం ఉంది. ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి చేయాలా. ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు. గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని 10-15 రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీనే ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు లోపల చేస్తాం, ఎలా చేస్తాం, ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయడం జరుగుతుంది. సొంత నియోజకవర్గం మంగళగిరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం వరుసగా 2వ రోజు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించారు. డిఎస్సి 2008 జీవో నెంబర్ 39 ప్రకారం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 2,193 మందిని రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యువనేతను కలిసి విన్నవించారు. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించినందున నూజివీడు కాలేజీలో ఉండిపోయిన తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్లను ఇప్పించాలని జగదీష్ అనే విద్యార్థి కోరారు. నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని 62 ఏళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న 5 నెలల తన మేనల్లుడికి వైద్య సాయం అందించాలని మంగళగిరికి చెందిన షేక్ నజీనా వేడుకున్నారు. అనేక మంది సమస్యలను విన్న నారా లోకేష్ పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం తమకు పీజీటీలుగా ఉద్యోగాలు కల్పిస్తే విద్యాశాఖ మాజీ మంత్రి బొత్స, సలహాదారు సజ్జల అకారణంగా తొలగించి లంచం అడిగారని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో సమావేశమైన బాధితులు ఆదుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. న్యాయం కోసం వెళ్తే ఎంత ఇస్తారో చెప్పండి అంటూ బొత్స, సజ్జల బహిరంగంగానే తమను డబ్బులు డిమాండ్ చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారి ప్రవీణ్ ప్రకాష్ సైతం తమను అవహేళన చేశారన్నారు. తమ ఉద్యోగాల తొలగింపు అన్యాయమని, న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సైతం లెక్క చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి న్యాయం చేస్తానని లోకేష్ బాధితులకు హామీ ఇచ్చారు. మేము కేజీబీవీ పీజీటీస్ అండి. 2018లో చంద్రబాబు గారు మమ్మల్ని కేజీబీవీ స్కూళ్ళ నుంచి కాలేజీగా అప్గ్రేడేషన్ చేసిన దానిలో నోటిఫికేషన్ ద్వారా మమ్మల్ని తీసుకున్నారు, రిక్రూట్ చేశారు.
జగన్ గారి ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్ 2023 సంవత్సరంలో జూన్ నెలలో మమ్మల్ని ఆపేశారు. మాకు అన్యాయం జరిగిందని ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి, అలాగే సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి, అతను పిఏ దగ్గరికి కూడా మేము తిరిగాం. ఎవరి దగ్గరికి మేము వెళ్ళినా సరే మీరు ఉత్తు చేతులతో వస్తే పని అవ్వదు, మీరు పెట్టెలతో వస్తేనే పని అవుతుంది అని ఇలానే మాకు మాట్లాడేవారు. ప్రభుత్వ ఫర్నిచర్ విషయంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్పై పెట్టిన కేసుని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపైన పెట్టాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సామాగ్రిని అప్పగించకుండా జగన్ వాడుకుంటున్నారని, ఆయన ఫర్నిచర్ దొంగని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. జగన్ ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నిచర్ను అప్పగించకుండా వైకాపా నీతులు చెప్పడం సిగ్గుచేటన్నారు. నాడు చేయని తప్పునకు కోడెలను బలి తీసుకున్నారని, కోడెలది ఆత్మహత్య కాదని వైకాపా నేతలు చేసిన హత్య అని మంత్రి మండిపడ్డారు. స్పీకర్గా తాను వాడుకున్న ఫర్నిచర్ను తీసుకెళ్లమని కోరిన కోడెలను దొంగ అన్నారని, మరి నేడు జగన్ను ఏమని పిలవాలని తెలుగుదేశం అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ప్రశ్నించారు. గతంలో కోడెలపై పెట్టిన కేసులో ఇప్పుడు జగన్ పైన బనాయించాలని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కనుమూరి బాజీ చౌదరి ప్రభుత్వానికి సూచించారు. 5 ఏళ్లలో విలాసాల కోసం 45 కోట్లు ఖర్చు చేసిన జగన్ ఆ సొమ్మును ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి, మీరు ఈ రోడ్డు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ పబ్లిక్ ప్రాపర్టీ, సరే వెనకాల మీ రక్షణ కోసం ఒక 3.5 కోట్లు పెట్టి స్థలం కొన్నారట. అది గవర్నమెంట్ స్థలమే కాబట్టి అది ఎలాగో గవర్నమెంట్ ఉంచుకుంటుంది. లేదు, ఆ అమౌంట్ అంతా తిరిగి ఇవ్వలేదనుకోండి, కంప్యూటర్ కొట్టేసాడంటారు, సోఫాలు కొట్టేసాడంటారు. ఇవన్నీ అవసరమా? ఆర్థికంగా చితికిపోయిన కోడెల గారినే మరి అంతగా మాట్లాడారు. మరి ఆర్థికంగా దేశంలోనే అత్యంత ధనికుడైన మీకు ఆ ఫిగర్ ఎంతో పిలిచి కట్టేస్తే తలెత్తుకుని మీరు తిరిగే అవకాశం ఉంటుంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు చట్టబద్దమైన వాటా దక్కాల్సిందేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు, అధికారులకు ఆయన సూచించారు. నీటిపారుదల శాఖకు సంబంధించి సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్లో ఉన్న అంశాలపై మంత్రి ఉత్తమ్ హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, రవీందర్రావు, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ అధికారులు, ఇంజనీర్లతో సమావేశమై సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని కోరారు. కృష్ణానది జల వివాదాల 2వ ట్రైబ్యునల్, సుప్రీంకోర్టులో కేసుల పరిస్థితి, ముందుకెళ్లాల్సిన మార్గాలను సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వివరించారు. 2015లో ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జలాల విషయంలో కేవలం ఆ ఏడాదికి మాత్రమే అడ్హాక్ పద్ధతిన అంగీకారం కుదిరినట్లు చెప్పారు. కృష్ణా జలాల్లో తగిన వాటా కోసం ట్రైబ్యునల్ ముందు ప్రయత్నించాలని, తీర్పు వచ్చే వరకు చెరో 50% వాటా కోసం యత్నించాలని నిర్ణయించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు చెందిన కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ముందున్న ట్రైబ్యునల్ అవార్డు అంశాన్ని మహారాష్ట్ర, కర్ణాటకతో చర్చల ద్వారా పరిష్కరించుకోవటం మేలని వైద్యనాథన్ సూచించారు. అందుకు మంత్రి ఆమోదం తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠిన శిక్ష పడేలా చూస్తామని మంత్రులు తెలిపారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై చాలా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. బాలిక తల్లిదండ్రులను పరామర్శించిన మంత్రులు దుద్దిల శ్రీధరబాబు, సీతక్క వారికి ధైర్యం చెప్పారు. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ను అడిగి కేసు వివరాలు తెలుసుకున్న మంత్రులు ఈ ఘటనలో రైస్ మిల్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉందని గుర్తించారు. నిందితుడు గంజాయి తాగటం వల్లే ఇలా జరిగిందని సీతక్క తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే పోక్సో కేసు నమోదైందని, జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వేగంగా విచారణ జరిగేలా చూస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బాలిక తండ్రికి ఉద్యోగం, వేరే జిల్లాలో పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని, ఈ విధమైన సంఘటన మరొక మారు జరగకూడదు, ఏ తల్లిదండ్రికి కూడా ఈ విధమైన బాధ ఉండకుండా చేయాలని వారు ఆవేదనను వ్యక్తం చేశారు. పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా ఆ చిన్నారిని కాపాడలేకపోయినాము అనే ఒక బాధ వారు వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు నేరుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి తొందరగా శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇలాంటి సంఘటనల విషయంలో కూడా చట్టాన్ని విఘాతం కలిగించి ఎవరిపైనా కానీ ఊరుకునేది లేదని స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా నష్టం జరగలేదని మాజీ మంత్రి భారాస నేత జగదీష్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ సరిగ్గా వ్యవహరించడం లేదని ఆరోపించారు. విచారణ జరపకముందే తీర్పు ఇచ్చినట్లు కమిషన్ తీరు ఉందని విమర్శించారు. జస్టిస్ నరసింహారెడ్డిపై తమకు గౌరవం ఉందన్న జగదీష్ రెడ్డి చీకట్లలో ఉన్న తెలంగాణలో కేసీఆర్ వెలుగులు నింపారని చెప్పారు. కాంగ్రెస్, భాజపాలకు అనుకూలంగా కమిషన్ చైర్మన్ వ్యవహరిస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. విచారణ కమిషన్ బాధ్యతల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకుంటారని తాము భావిస్తున్నామని వ్యాఖ్యానించారు.
15వ తారీఖు వరకు సమయం ఇచ్చి, ఒకవేళ 15వ తారీఖు వరకు కూడా కేసీఆర్ గారు వారికి ఉత్తరం రాయకపోయినా ఇంకా మార్గాలు ఉండే కేసీఆర్ గారి నుంచి తీసుకోవడానికి వీరు. కానీ అదంతా వదిలేసి 11వ తారీఖు నాడే వీరు పత్రికా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు చెప్పేసి మొత్తం అప్పుడేదో జరిగిపోయింది, నిజంగానే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి, ఇక లెక్కలేయడమే మిగిలింది అనే పద్ధతిలో వారు మాట్లాడారంటే ఓహో వీరికి స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది, ఏదో ఒక వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన, అందుకే ఒప్పుకున్నారు ఈ కమిషన్ నియామకాన్ని, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని వారు ఒప్పుకున్నారనే విషయం మాకు స్పష్టంగా అర్థమైపోయింది. తప్పకుండా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా వారు ఆలోచించి ఆ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం. విద్యుత్ ఒప్పందాలపై జరుగుతున్న విచారణపై కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. జస్టిస్ నరసింహారెడ్డిని కమిషన్ చైర్మన్ గా వైదొలగమరడం సరికాదన్నారు. విచారణకు సహకరించకపోవడం అంటే నేరాన్ని అంగీకరించినట్టేనని జగిత్యాలలో అన్నారు. కేసీఆర్ తప్పుడు ఆలోచనతో తెలంగాణ ప్రజానీకంపై వేల కోట్ల రూపాయల భారం మోపారని ఆరోపించారు. కేసీఆర్ కు నరసింహారెడ్డి నివేదిక భయం పట్టుకున్నట్లుందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నరసింహారెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి ఒక రికమెండేషన్స్ ఇవ్వబోతుంది అనేది ఊహించి ఉల్టా చోర్ కొత్తవాలంటారు కదా, నేరస్తుడు విచారణ అధికారిని ఏదైతుందో బెదిరిస్తుండు, ఎదురే కథ అని చెప్పంటు నేను నువ్వు న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నావు. ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం చెప్పంటు నేను ఒకసారి ప్రజలు తిరస్కరించగానే నేను న్యాయ వ్యవస్థ మీద గౌరవం పోతున్నాదే అటు జ్యుడిషియరీని ఏదైతుందో కించపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడడం ఏదైతుందో తీవ్రంగా ఖండిస్తున్నావు అని చెప్పి. నీట్ యూజీ ప్రవేశ పరీక్ష వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీర్పై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజ్పై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఆయన విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షపై చర్చ నిర్వహించే ప్రధాని నీట్ వ్యవహారంపై స్పందించాలని డిమాండ్ చేశారు. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేసిన కేటీఆర్ మొత్తం వ్యవహారంలో విచారణ చేపట్టి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని లేఖలో కోరారు. బీహార్లో 30 లక్షల రూపాయలకు నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని వార్తలు వస్తున్నా కేంద్రం ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. నీట్ పరీక్ష సవ్యంగానే జరిగిందంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. నీట్ పేపర్ లీక్ అయిందంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైద్యారోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నట్లు ఆ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇవాళ సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్ 18 ఏళ్ల లోపు వారి ఆరోగ్యం కోసం రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంపై తొలి సంతకం చేశారు. అనంతరం మాట్లాడిన మంత్రి ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శాఖలో జరిగిన అక్రమాలపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నీ సరిచేస్తామన్నారు. వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ను మోడల్గా తీర్చిదిద్దుతామన్నారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది సంక్షేమం, ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎయిమ్స్ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత 5 సంవత్సరాల్లో ప్రచారం ఎక్కువ, పని తక్కువగా జరిగినట్టుగా అనిపిస్తా ఉంది. అత్యంత ప్రధానమైన రంగం వైద్య రంగం, ఆరోగ్య రంగం. దీని ఫలం కేవలం పేదలకు మాత్రమే అందుతుంది. అటువంటి పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా విస్మరించినట్టుగా కనపడుతోంది. ఆరోగ్యశ్రీలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడం, పిఎస్సీల నుంచి సిఎస్సీల దాకా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన చేయడం, కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చేయడం, గ్రామాల్లో కూడా ఆశా, ఏఎన్ఎం, విలేజ్ క్లినిక్ల ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు అరాచక పాలన జరిగిందని, అన్ని శాఖలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. ఇవాళ సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం పల్నాడు జిల్లా చిలుకలూరుపేట మండలం బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఆయన ఏపీలో అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేయాలన్నారు. చాలా మంది అధికారుల్లో ఇంకా అలసత్వం కనిపిస్తుందని, తీరు మార్చుకోవాలని మంత్రి హెచ్చరించారు. ప్రజలు మార్పును కోరుకున్నారని, ఖచ్చితంగా వారి ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందిస్తామన్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. పరిపాలన గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలకి అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించాల్సిన పరిస్థితి ఉంది. పేదలకి అన్ని రంగాల్లో మెరుగైనటువంటి సేవలు అందించాల్సిన పరిస్థితి ఉంది. మనం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి, సర్వతోముఖాభివృద్ధికి, అదేవిధంగా నాకు ఇచ్చినటువంటి వృద్ధులు, వికలాంగులు, అదేటువంటి గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా చాలా ఆలస్యత్వం కనిపిస్తుంది. మీరు మారాలి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావు బాధ్యతలు చేపట్టారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన వారు ఇబ్బంది పడకుండా వస్తువులు మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. తర్వాత సర్వదర్శనం క్యూలైన్లను ఆయన పరిశీలించారు. నందకం అతిథి గృహం నుంచి శిలాతోరణం ద్వారా నారాయణగిరి షెడ్లు వరకు నడుస్తూ వెళ్లి భక్తుల సౌకర్యాలపై ఆరా తీశారు. సర్వదర్శనం క్యూలైన్ల వద్ద పారిశుద్ధ్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈవో శ్యామలరావు 2 పారిశుద్ధ్య కార్మికులకు మెమో జారీ చేశారు. భక్తులకు అందించే త్రాగునీరును ల్యాబ్ పరీక్షలకు పంపించాలని ఆదేశించారు. తెలుగు జర్నలిజానికి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కృషివలుడు రామోజీరావు అని పాత్రికేయులు కొనియాడారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పాత్రికేయ శిఖరం రామోజీరావుకు అక్షరాంజలి పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు అల్లం నారాయణ, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ మానుకొండ నాగేశ్వరరావు, ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, కార్టూనిస్ట్ శ్రీధర్, సీనియర్ పాత్రికేయులు కె రామచంద్రమూర్తి, వల్లీశ్వర్, పిఎస్ఆర్సి మూర్తి, కందుల రమేష్, ఆల్ ఇండియా రేడియో డిప్యూటీ డైరెక్టర్ జైపాల్ రెడ్డి, ఎన్టీవీ చీఫ్ ఎడిటర్ వైఎస్ఆర్ శాస్త్రి, తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సహా సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జర్నలిస్టులు ఆయనతో తమకు ఉన్న స్మృతుల్ని గుర్తు చేసుకున్నారు. జర్నలిజాన్ని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లి భాషను శైలి విన్యాసంలో పెట్టిన ఘనత రామోజీరావుకే దక్కుతుందన్నారు. జర్నలిజంతో పాటు సినీ వ్యాపార రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పత్రిక ఎప్పుడు ప్రతిపక్షమే అన్నది రామోజీరావు వైఖరి అన్న జర్నలిస్టులు, విలువలు నిబద్ధతే ఆయన విజయ రహస్యం అన్నారు. రామోజీరావులో అనేక గుణాలు ఉన్నప్పటికి కూడా ఎవరు ఎన్నైనా నేర్చుకోవచ్చు, కానీ ఆయన సాహస ప్రవృత్తిని మాత్రం ఎవరు నేర్చుకోలేరు, అనితర సాధ్యం అనిపిస్తుంది. ఆయన ఒక బోల్డ్ మ్యాన్. ఒక నిర్ణయం తీసుకున్న దానికి వెరప లేకుండా, ఎక్కడ ఎలాంటి వెనకడుగు వేయకుండా ఒక దూసుకెళ్ళేలాంటి, మొదటి నుంచి కూడా అసలు ఈనాడు పెట్టడమే ఒక సాహసం, విశాఖపట్నం పెట్టడమే ఒక సాహసం. ఒక మీడియా యజమానే కాదు, ఆయన ఒక నికార్సైనటువంటి జర్నలిస్టు. ఆయన ఒక బాండ్ జర్నలిస్ట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ క్యూరియాసిటీ, ఆ ఇంట్యూషన్ విపరీతం అనమాట. అది ఎంతగా అంటే చిట్ట చివరి రోజు వరకు కూడా సునిశ్చితంగా పరిశీలించడం, పాటించడం, తెలుసుకోవడం, అందరికంటే వేగంగా ఉండడం ఆయనలో ప్రత్యేకమైనటువంటి గుణం. ప్రపంచం అనేది ఒక అవకాశాల సమూహం, ప్రతి అవకాశం కూడా ఒక బిజినెస్ అని చెప్పేసి ఆయన ప్రగాఢ నమ్మకం. ఆయన పెట్టే ప్రతి బిజినెస్ కూడా దాని తాలూకు ప్లానింగ్ కొన్ని సంవత్సరాల ముందే తయారై ఉంటుంది. కరీంనగర్ యూనిట్లో భూమిగంధ దగ్గర నుంచి ఎప్పుడు దీన్ని ప్రారంభించాలా అనేది ఒక ప్రణాళిక వేసుకొని ప్రారంభించే రోజు నుంచి కిందకు వస్తారు. దానికి ఒక పాడ్చాట్ తయారు చేస్తారు. కరెక్ట్గా ఆయన అనుకున్న రోజుకి దాన్ని పూర్తి చేసి ప్రారంభించేవారు. అది ఆయనలో ఉన్న ఒక గొప్ప ఇది. ప్రతి బిజినెస్ కూడా ప్రజల యాంగిల్ నుంచి చూడటం, ప్రజలకి దీనికి ఉపయోగపడేటట్టు ఉండాలి, మనకు వైబుల్గా ఉండాలి, ప్రజలకు కూడా ఇది నాణ్యంగా ఉండాలి అనేది ఆయన కోరికగా ఉండేది. వార్త తీరు, అవగాహన, వీటన్నింటినీ మేళవించి ఆయన కృషివలుడు. ఇవాళ తెలుగు జర్నలిజానికి దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా పేరు రావటానికి ఒకటి తెలుగు జర్నలిజం, 2 వ్యక్తిత్వము, పట్టుదల, 3 ఆయన చేపట్టే ప్రతి చర్య, ప్రతి దాని మీద ఒక లోతైన అవగాహనను తెచ్చుకున్న తర్వాతనే ప్రారంభించాడు. కీ రోల్ చేశాడు, ముఖ్యమైన పాత్ర నిర్వహించాడు రాష్ట్రంలో, రాజకీయాలలో కూడా. కానీ తాను ఎంపీ కావాలో, తాను రాజ్యసభ సభ్యుడు కావాలో, తాను ఒక లోకసభ సభ్యుడు కావాలో, లేదా తన కుటుంబంలోని వ్యక్తులైన వారు కావాలో అనే భావాలు ఉన్న వ్యక్తిత్వం నాకైతే కనిపించలేదు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావుకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నివాళులు అర్పించారు. ఫిల్మ్ సిటీలోని రామోజీరావు నివాసానికి వెళ్లిన ఈటెల కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామోజీరావు లాంటి వారు అరుదుగా ఉంటారని ఈటెల అన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా రామోజీరావు రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. ఎంచుకున్న ప్రతి రంగంలోనూ నాణ్యతే పరమావధిగా పనిచేశారని ఈటెల రాజేందర్ కొనియాడారు. ఏ పని మొదలుపెట్టినా, అదొక పత్రిక కావచ్చు, అదొక టీవీ కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా వ్యాపారం కావచ్చు, ఒక విలక్షణమైనటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాని క్వాలిటీలో కానీ దాన్ని నడిపే పద్ధతిలో రాజీ పడకుండా నడిపినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. చాలా అరుదుగా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. మేము అప్పుడప్పుడు అంటుండేది, ఈ వయసులో కూడా మీరు ఇంకా ఏంది రామోజీరావు గారు అంటే, ఉన్నంత వరకు ఎథిక్స్తో, వాల్యూస్తో బతకాలి, మనం రేపటి సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలి, రేపటి తరానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే వాళ్ళగా ఉండాలని చెప్పేవాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై మళ్లీ ఆరోపణలు ఊపందుకున్నాయి.
అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఈవీఎంలపై ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగిస్తే హ్యాకింగ్ను నివారించవచ్చని సూచించారు. ఈవీఎంలను తొలగించాలన్న ఆయన వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందన్నారు. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలతో మన దేశంలోని విపక్షాలు గొంతు కలిపాయి. భారత్లో ఈవీఎంలు బ్లాక్ బాక్సులుగా మారాయని, వాటిని పరిశీలించేందుకు ఎవరిని అనుమతించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈవీఎంలపై వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మస్క్ పోస్టును సైతం ట్యాగ్ చేశారు. ఈవీఎంలపై ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలను కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తోసిపుచ్చారు. ఈవీఎంల హ్యాకింగ్ పై ఆధారాలు లేనప్పటికీ ఎలాన్ మస్క్ చాలా తేలిగ్గా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈవీఎంలను తయారు చేయడం, సరిగ్గా ఉపయోగించడం ఎలాగో భారత్ నిరూపించిందన్నారు. ఎలాన్ మస్క్ కు అవసరమైతే శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమన్నారు. ప్రపంచంలో ఉన్న ఈవీఎంలతో పోలిస్తే భారత్లోని ఈవీఎంలు ప్రత్యేకమైనవని ఐఐటి బాంబే ప్రొఫెసర్లు చెబుతున్నారు. భారత ఈవీఎంలకు ఇతర పరికరాలతో అనుసంధానం ఉండదన్నారు. కరెంటు సరఫరా కూడా ఈవీఎంలకు ఉండదని, బ్యాటరీతోనే పనిచేస్తాయని గుర్తు చేశారు.